ఇంకా 3 రోజుల్లో అయితే ఐపీఎల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈసారి ఐపీఎల్‌లో అయితే ప్రతి ఫ్రాంచైజ్ కూడా స్ట్రాంగ్ టీమ్‌తో వస్తున్నారు. అయితే ఈరోజు ఈ వీడియోలో ఆర్సీబీ టీమ్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. ఆర్సీబీ టీమ్‌లో బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు, ఆల్ రౌండర్స్ కావచ్చు ఎలా ఉన్నారో మాట్లాడుకుందాం. అలాగే ఆర్సీబీ ప్లేయింగ్ లెవెల్‌లో ఎవరు ఉండబోతున్నారో మాట్లాడుకుందాం. టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఆర్సీబీ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఓపెనింగ్ వచ్చేసి ఫిల్ సాల్ట్ ఉన్నాడు. ఇతని గురించి చెప్పాలంటే ఇతనైతే కేవలం హిట్టింగే వేస్తాడు. ఇతనికైతే స్టాట్ బ్యాటింగ్ చేయడం అలవాట్లేదు. ఏ బౌలర్ అయినా కూడా ఉతికి పారేస్తాడు. సో ఇతనైతే బెంగళూరుకి దొరికిన బెస్ట్ ఓపెనర్ అని చెప్పాలి. అయితే ఇంకో పక్క ఇంకో ఓపెనర్ వచ్చేసి విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ గురించి అయితే మీ అందరికీ బాగా తెలుసు. విరాట్ కోహ్లీ అయితే స్ట్రైక్ రొటేట్ చేస్తాడు. ఒక పక్క ఫిల్ సాల్ట్ వచ్చేసి హిట్టింగ్ వేస్తాడు. ఫిల్ సాల్ట్ వచ్చేసి హిట్టింగ్ వేస్తూ ఉంటే విరాట్ కోహ్లీ అయితే సపోర్ట్ ఇస్తాడు. ఎదుటి వారికి సపోర్ట్ చేయాలంటే విరాట్ కోహ్లీ అని చెప్పాలి. తను పెద్దగా హిట్టింగ్ చేయకపోయినా కూడా వేరే వాళ్ళకైతే సపోర్ట్ ఇస్తాడు. సో చూద్దాం ఈసారి విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడో. ఒకవేళ వికెట్ పడితే మాత్రం రజత్ పతిదార్ వస్తాడు. ఇతను వచ్చేసి ఆర్సీబీ టీంకి కెప్టెన్ కూడా. ఆర్సీబీకి ఎంతోమంది కెప్టెన్సీ చేశారు. రాహుల్ ద్రవిడ్ కావచ్చు, అనిల్ కుంబ్లే కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు. వీరెవరు కూడా ట్రోఫీని తేలేపోయారు. వీరెవరు చేయలేనిది పతిదార్ అయితే చేశాడు. సో ఇక్కడైతే రజత్ పతిదార్ వచ్చేసి గ్రేట్ కెప్టెన్ అని చెప్పాలి. అలాగే వీళ్ళ టీంలో మయాంక్ అగర్వాల్ ఇంకా దేవదత్ పడికల్ వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరైతే మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తారు. అయితే వీళ్ళ టీంలో జితేష్ శర్మ ఉన్నాడు. ఇతనైతే వికెట్ కీపింగ్ చేస్తాడు. ఆర్సీబీ టీం వచ్చేసి కప్ కొట్టిందంటే ఇతని వల్లే అని చెప్పాలి. ఇతను లేకపోయి ఉంటే ఆర్సీబీ టీంకి ఒక ట్రోఫీ కూడా ఉండేది కాదు. సో ఇక్కడైతే జితేష్ శర్మ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అని చెప్పాలి. జితేష్ శర్మ అయితే ఆర్సీబీ టీంలో ఉన్న ఒక డైమండ్ అని చెప్పాలి. ఇంకా ఫారెన్ ప్లేయర్స్ దగ్గరకు వచ్చేస్తే టీం డేవిడ్ ఉన్నాడు. టీం డేవిడ్ వచ్చేసి తక్కువ సేపే ఉంటాడు. ఎక్కువ టైం లేకపోయినా కూడా ఉన్నంతసేపు ఔరా అనేది ఫార్మింగ్ చేస్తాడు. సో ఇక్కడైతే టీం డేవిడ్ వచ్చేసి ఫినిషర్ అని చెప్పాలి. ఇంకా వీళ్ళ టీంలో జకో బెతల్ ఉన్నాడు. జకో బెతల్ గురించి మీకేమని చెప్పాలి? మీరు ఒకవేళ ఇండియాకి ఇంకా ఇంగ్లాండ్కి సెమీఫైనల్ చూస్తుంటే ఇతనెవరో తెలిసిండేది. సెమీఫైనల్ అయితే ఇండియాకి ర్యాంప్ ఆడించాడు. సో ఇతనైతే ఆర్సీబీ టీంలో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే వీళ్ళ టీంలో రోమారియా షెఫర్డ్ ఉన్నాడు. రోమారియా షెఫర్డ్ కూడా టీమ్ డేవిడ్ లాగా ఒక ఫినిషర్. ఇంకా కొత్తగా వీళ్ళ టీంలోకి వెంకటేష్ అయ్యర్ వచ్చాడు. వెంకటేష్ అయ్యర్ అయితే మిడిల్ ఆర్డర్లో ఆడతాడు. లాస్ట్ ఇయర్ అయితే పెద్దగా పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వలేదు. సో చూద్దాం ఈసారి ఏం చేస్తాడు. ఇంకా ఆల్రౌండర్స్ అయితే కృణాల్ పాండ్యా ఉన్నాడు. కృణాల్ పాండ్యా కూడా ఒక మంచి ప్లేయర్ అని చెప్పాలి. ఇతను ఫైనల్స్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ని కూడా గెలుచుకున్నాడు. ఇంకా బౌలింగ్ విషయం దగ్గరకు వచ్చేస్తే భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ కూడా జస్ప్రీత్ బుమ్రా లాగా మంచి బౌలరే. భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ టీంలో ఆడటం వాళ్ళ అదృష్టం అని చెప్పాలి. అలాగే ఈ టీంలో ఎజిలుడ్ కూడా ఉన్నాడు. ఎజిలుడ్ అయితే ఫాస్ట్ బౌలింగ్ని ఇరదీస్తాడు. పెద్ద పెద్ద ప్లేయర్స్ని భయపెడతాడు. సో ఇక చూసుకున్నట్టయితే ఫాస్ట్ బౌలింగ్ అనేది చాలా బాగుందని చెప్పాలి. ఇంకా స్పిన్నర్స్ అయితే శ్రేయస్ శర్మ ఇంకా కృణాల్ పాండ్యా వీళ్ళిద్దరు ఉన్నారు. మీరు ఇక్కడ చూసినట్టయితే యష్ దయాల్ అయితే ఈ టీంలో అయితే లేడు. ఎందుకంటే యష్ దయాల్ వచ్చేసి ఒక అమ్మాయిని రేప్ చేశాడు. సో అందుకే ఆర్సీబీ టీం అయితే అతన్ని టీంలోకి తీసుకోవట్లేదు. కానీ అయినా కూడా కొంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ వచ్చేసి ఇతనికి సపోర్ట్ ఇస్తున్నారు. ఇతనికి సపోర్ట్ చేసే ముందు మీ ఇంట్లో కూడా అక్కా చెల్లెలు ఉన్నారని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడైతే ఆర్సీబీ ప్లేయింగ్ లెవెల్లో ఎవరు ఉండబోతున్నారో మాట్లాడుకుందాం. ఓపెనింగ్ అయితే విరాట్ కోహ్లీ ఇంకా ఫిల్ సాల్ట్ వీళ్ళిద్దరైతే చేస్తారు. తర్వాత మిడిల్ ఆర్డర్లో వెంకటేష్ అయ్యర్, రజత్ పతిదర్ ఇంకా జితేష్ శర్మ వీళ్ళు ముగ్గురు వస్తారు. ఇంకా మ్యాచ్ని ఫినిష్ చేయడానికి రోమారియా షెఫర్డ్ ఇంకా టీమ్ డేవిడ్ వీళ్ళిద్దరు ఉన్నారు. ఇంకా బౌలింగ్లో అయితే భువనేశ్వర్ కుమార్, ఎజిలుడ్, కృణాల్ పాండ్యా, శ్రేయస్ శర్మ వీళ్ళైతే ఉన్నారు. ఇక్కడైతే ఎస్డేల్ అయితే ఆడట్లేదు. ఇతని ప్లేస్లో అయితే వేరేవారైతే రావచ్చు. అలాగే జకో బెతల్ కూడా ఉన్నాడు. సో ఇక్కడైతే జకో బెతల్ని పెట్టాలంటే షెఫర్ని అయితే తీసేయాలి. చూద్దాం ఆర్సీబీ టీం అయితే ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఆర్సీబీ టీం వచ్చేసి చాలా బాగుంది.
అన్ని వైపులా కూడా ఆర్సీబీ టీం వచ్చేసి చాలా బాగుంది. ఇలాంటి టీంతో ట్రోఫీని అయితే చాలా ఈజీగా కొట్టొచ్చు. ముఖ్యంగా ఆ బ్యాటింగ్ లైనప్ ఏదైతే ఉందో అదైతే మాస్ అని చెప్పాలి. ఇక్కడైతే జితేష్ శర్మ వచ్చేసి ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తాడు. ఇంకా వీళ్ళ టీంలో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ డఫీ కూడా ఉన్నాడు. ఇతనైతే ఎజ్లూట్ ప్లేస్ లో 2-3 మ్యాచ్లు ఆడొచ్చు. సో చూద్దాం. ఇది మ్యాటర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.